ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది. ఈ ఒక్క చిన్న పొరపాటు మీ పశువుల గర్భాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. చాలామంది గమనించే విషయం ఏంటంటే, గర్భంతో ఉన్న పశువు కూడా కొన్నిసార్లు తీగలు వేయడం లేదా హీట్ లక్షణాలు చూపడం. దీనిని చూసి చాలామంది గర్భం దాల్చలేదు అనుకుని మళ్ళీ ఇంజెక్షన్ వేస్తారు. కానీ నిపుణుల ప్రకారం అయితే ఇది చాలా ప్రమాదకరం. గర్భంతో ఉన్న పశువులు ముఖ్యంగా 4వ లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తాత్కాలికంగా హీట్ లక్షణాలు చూపించవచ్చు. అయితే ఈ పరిస్థితిని జెస్టేషనల్ హీట్ అని అంటారు. అంటే పశువు గర్భంతో ఉన్నప్పటికీ బయటకు హీట్తో ఉన్నట్టు కనిపించవచ్చు. ఇది సహజమైన శారీరక మార్పు మాత్రమే, గర్భం లేదనే అర్థం కాదు. ఇక్కడే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పశువుకు ఇంజెక్షన్ వేసిన తర్వాత 3 నెలల కల్లా తప్పనిసరిగా గర్భ నిర్ధారణ పరీక్ష చేయించాలి. దీనిని వెటర్నరీ డాక్టర్ ద్వారా చెక్ చేయించడం అత్యంత ముఖ్యమైన విషయం. అల్ట్రాసౌండ్ లేదా రెక్టార్ పరీక్ష ద్వారా పశువు గర్భంతో ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కానీ పరీక్ష చేయించకుండా కేవలం తీగలు వేసిందని భావించి మళ్ళీ ఇంజెక్షన్ వేస్తేనే ఇప్పటికే ఉన్న గర్భం దెబ్బతిని అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క ఇంజెక్షన్ వల్ల నెలల తరబడి చూసుకున్న గర్భం పోయే అవకాశం ఉందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశువుల పెంపకం అంటే రైతుకు ఆదాయ వనరు మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక భద్రత కూడా. ఒక ఆవు లేదా ఎద్దు గర్భం కోల్పోతే దాని ప్రభావం పాల ఉత్పత్తిపై, దూడ జననంపై, మొత్తం వ్యవసాయ చక్రంపై పడుతుంది. అందుకే జెస్టేషనల్ హీట్ అనే విషయంపై అవగాహన చాలా అవసరం. హీట్ లక్షణాలు కనిపించాయని వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముందుగా వైద్య పరీక్ష చేయించడం తప్పనిసరి. ఇక ముఖ్యంగా 4, 5వ నెలలో అయితే ఈ లక్షణాలు కనిపించడం సహజమే అని గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి హీట్ లక్షణం అసలు హీట్ కాదు. కొన్నిసార్లు హార్మోన్ల మార్పుల వల్ల తాత్కాలిక ప్రవర్తన మార్పులు కనిపిస్తాయి. కాబట్టి అనుమానం ఉన్న ప్రతిసారి వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకోవాలి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల నష్టం జరుగుతుంది. సరైన సమయంలో గర్భ నిర్ధారణ పరీక్ష చేయించడం ద్వారా ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చు. మొత్తానికి రైతులారా, తీగలు వేసిందని అనుకుని తొందరపడి మళ్ళీ ఇంజెక్షన్ వేయించడం ఒక పెద్ద పొరపాటు. ఇక 3 నెలల తర్వాత గర్భ నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా చేయించండి. జాగ్రత్తగా ఉంటే అబార్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు, మీ పశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, మీ ఆదాయాన్ని రక్షించవచ్చు. అవగాహనే రక్షణ. సరైన సమాచారం, సరైన నిర్ణయం మీ పశువుల భవిష్యత్తును కాపాడుతుంది. ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది. ఈ ఒక్క చిన్న పొరపాటు మీ పశువుల గర్భాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. చాలామంది గమనించే విషయం ఏంటంటే, గర్భంతో ఉన్న పశువు కూడా కొన్నిసార్లు తీగలు వేయడం లేదా హీట్ లక్షణాలు చూపడం. దీనిని చూసి చాలామంది గర్భం దాల్చలేదు అనుకుని మళ్ళీ ఇంజెక్షన్ వేస్తారు. కానీ నిపుణుల ప్రకారం అయితే ఇది చాలా ప్రమాదకరం. గర్భంతో ఉన్న పశువులు ముఖ్యంగా 4వ లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తాత్కాలికంగా హీట్ లక్షణాలు చూపించవచ్చు. అయితే ఈ పరిస్థితిని జెస్టేషనల్ హీట్ అని అంటారు. అంటే పశువు గర్భంతో ఉన్నప్పటికీ బయటకు హీట్తో ఉన్నట్టు కనిపించవచ్చు. ఇది సహజమైన శారీరక మార్పు మాత్రమే, గర్భం లేదనే అర్థం కాదు. ఇక్కడే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పశువుకు ఇంజెక్షన్ వేసిన తర్వాత 3 నెలల కల్లా తప్పనిసరిగా గర్భ నిర్ధారణ పరీక్ష చేయించాలి. దీనిని వెటర్నరీ డాక్టర్ ద్వారా చెక్ చేయించడం అత్యంత ముఖ్యమైన విషయం. అల్ట్రాసౌండ్ లేదా రెక్టార్ పరీక్ష ద్వారా పశువు గర్భంతో ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కానీ పరీక్ష చేయించకుండా కేవలం తీగలు వేసిందని భావించి మళ్ళీ ఇంజెక్షన్ వేస్తేనే ఇప్పటికే ఉన్న గర్భం దెబ్బతిని అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క ఇంజెక్షన్ వల్ల నెలల తరబడి చూసుకున్న గర్భం పోయే అవకాశం ఉందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశువుల పెంపకం అంటే రైతుకు ఆదాయ వనరు మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక భద్రత కూడా. ఒక ఆవు లేదా ఎద్దు గర్భం కోల్పోతే దాని ప్రభావం పాల ఉత్పత్తిపై, దూడ జననంపై, మొత్తం వ్యవసాయ చక్రంపై పడుతుంది. అందుకే జెస్టేషనల్ హీట్ అనే విషయంపై అవగాహన చాలా అవసరం. హీట్ లక్షణాలు కనిపించాయని వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముందుగా వైద్య పరీక్ష చేయించడం తప్పనిసరి. ఇక ముఖ్యంగా 4, 5వ నెలలో అయితే ఈ లక్షణాలు కనిపించడం సహజమే అని గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి హీట్ లక్షణం అసలు హీట్ కాదు. కొన్నిసార్లు హార్మోన్ల మార్పుల వల్ల తాత్కాలిక ప్రవర్తన మార్పులు కనిపిస్తాయి. కాబట్టి అనుమానం ఉన్న ప్రతిసారి వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకోవాలి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల నష్టం జరుగుతుంది. సరైన సమయంలో గర్భ నిర్ధారణ పరీక్ష చేయించడం ద్వారా ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చు. మొత్తానికి రైతులారా, తీగలు వేసిందని అనుకుని తొందరపడి మళ్ళీ ఇంజెక్షన్ వేయించడం ఒక పెద్ద పొరపాటు. ఇక 3 నెలల తర్వాత గర్భ
నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా చేయించండి. జాగ్రత్తగా ఉంటే అబార్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ పశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. మీ ఆదాయాన్ని రక్షించవచ్చు. అవగాహనే రక్షణ. సరైన సమాచారం, సరైన నిర్ణయం మీ పశువుల భవిష్యత్తును కాపాడుతుంది.